హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నాగన్న సాటర్డే ఎపిసోడ్ అలాగే సండే ఎపిసోడ్ రెండిటి గురించి చిన్న రీక్యాప్ అనుకోండి ఇది. అలాగే సండే ఎపిసోడ్లో ఆ 10 కాయిన్స్ ఇది ఒకటి పజిల్ ఒకటి ఇచ్చాడు కదా నాగన్న. అది ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది సాల్వ్ చేయగలిగారు? కొంచెం బ్రెయిన్ అప్లై చేసామంటే చాలా సింపుల్ ట్రిక్ అది, చాలా చాలా సింపుల్ అది. ఇప్పుడు ఆ పజిల్ను మనం సాల్వ్ చేద్దాము. అలాగే సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో ఏమన్నా పనికొచ్చే విషయాలు ఉన్నాయా అనేది జస్ట్ ఒక క్విక్ అనాలిసిస్ చేసేసుకుందాము. సాటర్డే ఎపిసోడ్లో నాగన్న మనకు ఫ్రైడే జరిగిన విషయాలు ఒకసారి చూద్దామని చెప్పి చూపించారు. దాంట్లో సంజన తాను గుడ్లు తీసుకుంది అని ఒప్పేసుకుంది. కానీ నాకైతే దాంట్లో ఏమాత్రం హానెస్ట్ రియలైజేషన్ అయితే ఏమీ కనపడలేదు. ఒకవేళ అలా ఉండి ఉంటే ఆమె మనస్ఫూర్తిగా సారీ చెప్పేది. పైగా స్టోర్ రూమ్లో గుడ్లు తిన్నాను అనే విషయాన్ని ఆమె దాస్తుంది. ఎందుకు? కాఫీ పొడి ఎక్కడ దాచింది అనే విషయం కూడా తెలియకూడదు అనుకుంది. ఎందుకు? అక్కడ మరోసారి ఆ ప్లేస్లో ఏదైనా దాయాలంటే ఆ ప్లేస్ ఎవరికి తెలియకుండా ఉండాలి. అలాగే తాను స్టోర్ రూమ్లో గుడ్లు తింది, ఆ విషయం కూడా ఎవరికి తెలియకూడదు అనుకుంటుంది. ఎందుకంటే ఇంకోసారి ఏదన్నా చేయాలనుకుంటే స్టోర్ రూమ్లో చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని దాస్తూ ఉంది. సో రియలైజేషన్ లేదు అనేది ఇక్కడ కంక్లూజన్. ఎలాగూ తన బండారం బయటపడిపోతుంది, నాగన్న వస్తాడు కాబట్టి ఒప్పేసుకుందాం, ముందే ఒప్పేసుకుంటే ఓ పని అయిపోద్ది అని ఒప్పుకుంది అంతే. కానీ తన సీక్రెట్ ప్లేస్ను రివీల్ చేయకపోవడం అంటే అది తన ఆ ఆప్షన్ను రేపు ఎప్పుడన్నా ఇంకొకటి ఏదన్నా చేయడానికి ఆ ఆప్షన్ను ఓపెన్గా ఉంచుకోవడం అంతే. తర్వాత స్పాన్సర్ టాస్క్ చూపించారు. స్పాన్సర్ టాస్క్ దగ్గర చిన్న రప్చర్ అయింది. తనూజ నేను పరిగెత్తుతాను అని అడిగింది. దాంట్లో తప్పేముంది? అది మగవాళ్ళు పరిగెత్తడానికి అదేమన్నా 100 మీటర్స్ డాష్ అది. అక్కడ వాటర్లోంచి వాళ్ళు ఒక కాయిన్ తీసుకుని రావడానికి చాలాసేపు పడుతుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. 3:30 PM ఆ టాస్క్ స్టార్ట్ అయింది, 4 PM ఎండ్ అయింది. అంటే అరగంట సేపు జరిగింది ఆ టాస్క్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి అక్కడ? 7 లెటర్స్ ఉన్నాయి. తుఫాని అని 7 లెటర్స్ ఉన్నాయి. ఆ 7 లెటర్స్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్లోంచి బయటికి తీయడానికి వాళ్ళకు పట్టిన టైము 30 మినిట్స్. అంటే దగ్గరగా 4 నిమిషాల పైన ఒక్కొక్క కాయిన్ తీయడానికి పట్టింది వాళ్ళకు. మరి అంతసేపట్లో అంటే ఒక కాయిన్ తీసి మళ్ళీ వాళ్ళు వాటర్లోకి వెళ్ళి మళ్ళీ తెచ్చేలోపు వీళ్ళు వెళ్ళి పెట్టలేరా అక్కడి నుంచి? అదేమన్నా మరథాన్ రేసా? లేదా దానికి హుసేన్ బోల్ట్ని ఏమన్నా తీసుకొచ్చి అక్కడ పరిగెత్తించాలా? అయితే నేను తనుజ గురించి ఒక మాట ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఆమెకు ఆ తొందర, ఆ ఇంపల్సివ్గా మాట తూరడం ఇది ఉంటుంది కదా, అక్కడ ఒక అద్భుతమైన సెంటెన్స్ చెప్పింది తనుజ. ఏయ్, నేను నీతో మాట్లాడటం లేదురా అని అంటుంది డెమాన్ను. ఆ తర్వాత నేను నీకే చెప్తున్నా అంటుంది. దీన్నే మనం ఇలాగే కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుందంటే, ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది అంటారు చూడండి, ఆ టైపు కొంచెం తనుజ. ఈ టాస్క్లో ఆ వాటర్లోకి డైవ్ చేసి దివ్య కాయిన్స్ తీసుకురావడం మాత్రం నిజంగానే అది చాలా గొప్ప విషయం. వాటరు చాలా రెసిస్టెన్స్ ఉంటుంది, అంత ఈజీగా మనం లోపలికి వెళ్ళాం. పైగా కిందికి వెళ్ళి ఆ కాయిన్ ఎతుకుతున్నంతసేపు ఆ బ్రీత్ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో లంగ్స్ కెపాసిటీ, మంచి కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ ఆ లోపలికి వెళ్ళే నాక్, ఆ టాక్టిక్ కూడా తెలిసి ఉండాలి. ఆ టాస్క్ చూశాక నాకు దివ్య వాటర్ స్పోర్ట్ ఛాంపియన్ అనిపించింది నాకైతే. ఇక్కడ ఆమె పోటీ పడింది ఎవరితో? పులిరాజా కళ్యాణ్తో. మరి ఈ పులిరాజా కళ్యాణ్ అన్నీ తనకు కలిసి వచ్చి ఆ అన్ని రకాలుగా పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు రెచ్చిపోయి ఆడపిల్లల మీద గెలిచి జై బాలయ్య అని చిందులేస్తాడు. సంజన ఒక బ్రిలియంట్ గేమర్. ఆమె గేమ్ను అర్థం చేసుకున్నంత గొప్పగా ఆ హౌస్లో ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. అంతో ఇంతో ఆమెకు పోటీ రాగలిగింది ఇము ఒక్కడే. సెలబ్రిటీస్లో, ఓనర్స్లో, టెనెంట్స్లో ఆమెకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగింది శ్రీజ. ఈ మాట ఎందుకు చెప్తున్నావు నువ్వు అంటే, ఆమె పాత విషయాలన్నీ తవ్వి అక్కడ గొడవ చేసింది కదా. ఆ గొడవ చేయడానికి ఆమె ఎంచుకున్న ప్లేసు, ఆమె ఎంచుకున్న ఆ సందర్భం చూడండి. అది స్పాన్సర్ టాస్క్, ఖచ్చితంగా ఎయిర్ అవుతుందని తెలుసు, అంటే చూపిస్తారు ఖచ్చితంగా, అది ఎపిసోడ్లో వస్తుందని తెలుసు. సో అక్కడ అలాంటి సిచ్యుయేషన్ను ఆమె ఎంచుకుని
మొత్తం అన్నీ తీర్చేసుకుంది. మనసులో ఉన్నాయన్నీ. మా ఇద్దరిని పగలగొడదామని చూసామంటుంది. ఎవరిని? ఇమ్మును, ఈమెను పగలగొడదామని. అంటే వాళ్ళు బాండ్ బ్రేక్ చేయడాన్ని తెలుగులోకి అలాగే ట్రాన్స్లేట్ చేసి పగలగొట్టడం అంది. బా మా మా ఇద్దరిని పగలగొడదామని చూసావు అని. నెక్స్ట్ సిగ్గు లేదంటావా, మేమేమన్నా బట్టలు ఎప్పుకుని తిరుగుతున్నామా అని ఇట్లా రకరకాలుగా రెచ్చిపోయింది భరణి మీద సంజన అక్క. ఆ థమ్సప్ టీ షర్ట్ వేసుకుని ఆ మాటలన్నీ మాట్లాడినంతసేపు ఖచ్చితంగా చూపించి తీరాల్సిందే. ఎందుకంటే వాళ్ళే మెయిన్ స్పాన్సర్స్ వీళ్ళకు. సో ఖచ్చితంగా చూపించాల్సిందే. ఆ విషయం అర్థం చేసుకునే అక్కడ గొడవ చేసింది సంజన. తర్వాత నాగన్న రాగానే ఏంటి సంజన అక్కాయ నువ్వేంటి అలా ఉన్నావు రకంగా అంటే, వెంటనే నన్ను కార్నర్ చేస్తున్నారు సార్ అంది. ఆమెను ఎవరన్నా కార్నర్ చేయగలరా? ఆమె ప్రపంచాన్ని అంతా ఒక కార్నర్కి తోసేయగలదు. ఎందుకు ఇదంతా అక్కడ నాగన్న ముందు ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఖచ్చితంగా ఎపిసోడ్లో వస్తాయి అనే విషయం ఆమెకు ప్రాపర్ అసెస్మెంట్, ప్రాపర్ నాలెడ్జ్తోనే చేస్తూ ఉంది ఆమె చేసేవన్నీ. ఆమె ఈ యాక్టింగ్ చేస్తున్నప్పుడు శ్రీజాన్ ఒకసారి మీరు గమనించండి, ఒక రకంగా చూస్తుంది నాగన్న వైపు. అంటే పడిపోతాడా ఈ యాక్టింగ్కు అన్నట్టుగా చూస్తూ ఉంది నాగన్న వైపు. ఇక్కడ పోపు పంచాయతీ ఎత్తాడు. టీ కప్లో తుఫాన్ అని నేను ఏదో చేసేసానని అక్కడ వాడారని కాదులేండి, అది స్టామ్ ఇన్ టీ కప్ అని చాలా కామన్ ఫ్రేజ్ అది. టీ కప్లో తుఫాను, పోపులో సునామీ అని చెప్పి కావాలనే ఎత్తారు. ఎందుకు అంటే దీని వెనకాల ఒక కారణం ఉంది, ఒక బలవత్తరమైన కారణం ఉంది. ఏంటి? రాము క్యాప్టెన్ అవ్వగానే ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉంటాడు మన భరణి అంకుల్. అప్పుడు దివ్యక్క వచ్చి భరణి అంకుల్తో ఏం చెప్తుందంటే, భరణి గారు మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈసారి ఫుడ్ మానిటర్ మీరే అవ్వాలి అని దివ్య చెప్తుంది భరణి అంకుల్కు. కానీ బిగ్ బాస్ టీంకు అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షను ఆ స్పాట్లో తనుజ ఉండాలి, తనుజ రిజిస్టర్ అవుతూ ఉండాలి జనాలకు అని కోరుకుంటున్నారు. కాబట్టి కావాలనే ఇక్కడ ఎత్తి ఆ దివ్య ఐడియా ఏదైతే ఉందో భరణి ద్వారా తనుజ అక్కడ ఫుడ్ మానిటర్ అవ్వకుండా చేసి భరణిని ఫుడ్ మానిటర్గా తేవాలని దివ్య ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని గండి కొట్టడానికి బిగ్ బాస్ టీం చేసిన పని ఇది అని నాకు అనిపించింది. తర్వాత ఇమ్ముకు గోల్డ్ స్టార్ ఇచ్చారు. ఒక్క గోల్డ్ స్టార్ ఇమ్ముకి ఇచ్చారు. ఒకే ఒక్క లవ్ స్టోరీ ఎపిసోడ్లో వచ్చింది, ఎయిర్ అయింది. ఏంటంటే ఇమ్ముది మాత్రమే. ఎందుకు అంటే ఇమ్ము మాత్రమే అతి చూపించాడు. సీజన్ 7లో హౌస్ నుంచి లెటర్స్ అనేది టాస్క్ ఏదో జరిగింది. నేను సీజన్ 7 సరిగ్గా చూడలేదులేండి, ఎందుకంటే ఈ సీన్ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అక్కడే నేను డిస్కనెక్ట్ అయిపోయా సీజన్ 7కు. అప్పుడు ఆ లోపలికి వెళ్ళి యాక్టివిటీ రూమ్ కనుకుంటే వెళ్తారు వీళ్ళు. వెళ్ళి అక్కడ ఈ అమర్ నెక్స్ట్ వాడెవడు పల్లవి ప్రశాంత్, వాళ్ళు చేసిన ఆ ఓవర్ యాక్షను నిజంగా అంతా ఇంత కాదు. ఏడుస్తారు, రచ్చ చేస్తారు, ఏంటో ఎవడో చచ్చిపోయినంత గోల్ చేశారు ఆ రోజు. ఆ డ్రామా చూసే సీజన్ 7కు నేను డిస్కనెక్ట్ అయిపోయా. ఇది రియాలిటీ షోనా లేకపోతే సీరియల్లా అని చెప్పి అక్కడ డిస్కనెక్ట్ అయ్యాను. అలాంటిదే పాపం ప్లాన్ చేశారు. ఈ ర్యాంబో ఇన్ లవ్ టీం వచ్చినప్పుడు ఆ లోపలికి వాళ్ళు ఒక్కొక్క ఇలాంటివి రకరకాల స్టోరీలు చెప్పి విపరీతమైన డ్రామా పండించాలి. చూసేవాళ్ళు కళ్ళు తుడుచుకొని వాళ్ళ కర్చీపులు చీర చెంగులు తడిసిపోవాలి అని ప్లాన్ చేశారు పాపం. కానీ ఫ్లారాకు ఒక చాలా పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. గౌరంగ్ అని ఒక అతన్ని మాయలో పడి అతన్ని మ్యారేజ్ చేసుకోవడము, ఆ తర్వాత అతని ద్వారా చాలా డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ కావడము, ఇవన్నీ చాలా జరిగాయి. అవన్నీ చెప్పి ఆమె అక్కడ విపరీతమైన డ్రామా పండిస్తుంది అని కోరుకున్నారు వాళ్ళు పాపం. అయితే ఫ్లారా ఆ పని చేయలేదు. వచ్చింది క్రష్ అనేది ఒక అద్భుతమైన ఫీలింగు, దాన్ని ఈ రకంగా పబ్లిక్లో ఇదంతా డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా జస్ట్ 2-3 సెంటెన్సులు చెప్పింది, వెళ్ళిపోయింది. ఫ్లారా దగ్గర నిజంగా ఆమె చాలా స్ట్రైట్గా ఉంది. ఆమె నామినేషన్స్లో అతి చేయదు, ఎక్కడ అతి చేయదు, అనవసరమైన అరుపులు అరవడం ఉండదు. ఒకవేళ నామినేషన్లో వాళ్ళు చెప్పే పాయింట్లో రీజన్ కనపడితే, ఏమాత్రం రీజన్ కనపడినా, లాజిక్ కనపడినా, పాయింట్ కనపడినా ఆమె ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఎస్ ఐ యాక్సెప్ట్ ఇట్ అంటుంది. పోనీ బుర్ర తక్కువ ఏమన్నానా అంటే కాదు. ఎందుకంటే
మీరు మొన్న లాస్ట్ నామినేషన్స్ లాస్ట్ నామినేషన్స్లో రీతును సుమన్ అన్న టీము సెలెక్ట్ చేసుకుంటుంది. ఎల్లో టీము రీతును సెలెక్ట్ చేసుకుంటుంది. సుమన్ అన్న ఏవేవో పోస్కోల్ రీజన్స్ అన్నీ చెప్తారు. కానీ ఆ తర్వాత రాము వచ్చి ఏమంటాడంటే మీరు స్ట్రాంగ్ కంటెండర్ అందుకని తీస్తున్నాం. అక్కడ తనూజ ఉన్నట్టుంది కదా, తనూజ ఏమో ఇమ్యూనిటీ ఉంది. నెక్స్ట్ దివ్య ఉంది. దివ్య వచ్చి ఇప్పటికీ 2-3 రోజులు అయింది. ఈలోపు ఆమె నామినేట్ చేసేంత రీజన్స్ మాకేం కనపట్లేదు. మిగిలింది నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెండరు. సో నువ్వు స్ట్రాంగ్ కంటెండరు కాబట్టి నువ్వు ఉంటే మాకు అడ్డం అన్నట్టుగా రాము చెప్తాడు. చెప్తే దానికి రీతు ఏమంటుందంటే కౌంటర్గా, అంటే స్ట్రాంగ్ కంటెండర్ను బయటికి పంపించేసి నువ్వు వీక్ వాళ్ళతో ఆడి విన్నర్ అవ్వాలనుకుంటున్నావా అని రాముని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఫ్లోరా ఇచ్చిన ఆన్సరు, దాన్ని ఎపిసోడ్లో ఎత్తేసినట్టున్నాడు. లైవ్లో ఫ్లోరా ఇచ్చిన ఆన్సరు నిజంగా అసలు పాయింట్ బ్లాంక్, అంతే. బుల్లెట్ దెబ్బ తగిలిన కాకిలాగా సైలెంట్ అయిపోయింది రీతు. ఏం చెప్పిందంటే, మరి మీరు మమ్మల్ని మీతో కాంపిటీటర్స్గా మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఈ టాస్క్లో. మీకన్నా మేము వీక్ అనే కదా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మీరు వీక్ వాళ్ళతో ఆడి గెలవాలని మీరు కోరుకున్నప్పుడు మేము వీక్ వాళ్ళతో ఆడి గెలవాలి అనుకుంటే ఎలా తప్పు అవుతుందమ్మా అని అడిగింది రీతును ఫ్లారా. అంతే, ఫ్లారా ఇచ్చిన ఆ దీనికి పాయింట్ బ్లాంక్ దీనికి ఆన్సర్ లేదు రీతు దగ్గర. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సో అక్కడ ఎవరు ఏ రకమైన విపరీతమైన ఈ మెలో డ్రామా పండించలేదు, ఈ సీరియల్ యాక్టింగ్ ఎవరు చేయలేదు. సో బిగ్ బాస్కు ఆ కోపం వచ్చింది వీళ్ళ మీద. సీజన్ 7లో విపరీతంగా పండించారు అమరు, పల్లవి ప్రశాంత్ ఇట్లాంటి వాళ్ళంతా. మీరేంటి అని చెప్పి మొత్తం ఎపిసోడ్లో అందరిది లేపేసి ఇమ్ము మాత్రమే ఆ డ్రామా చేశాడు. అది రెగ్యులర్ సీరియల్స్ రెగ్యులర్గా వాచ్ చేసే టీవీ ఆడియన్స్కు ఒకవేళ నచ్చుతుందేమో, కానీ ఏమాత్రం మినిమం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇమ్ము చేస్తుంది ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇమ్ముకు గోల్డ్ స్టార్ ఇచ్చి ఒక ఇండైరెక్ట్ సజెషన్ ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ, హౌస్మేట్స్ అందరికీ. ఇమ్మును చూసి నేర్చుకోండి, ఎలా ఏడవాలో, ఎలా సెంటిమెంట్ పండించాలో, ఎలా డ్రామా చేయాలో, ఎలా ఓవర్ యాక్షన్ చేయాలో అని. తర్వాత శ్రీజాకు సిల్వర్ ఇచ్చారు. ఆ తర్వాత సుమనన్నకు గోల్డ్కు నువ్వు చాలా దగ్గర ఉన్నావు అన్నారు. ఎలా భయ్యా, నాకు అర్థం కాలేదు ఎలా. సరే, ఇక్కడ నాగన్నకు బిగ్ బాస్ మీద ఉన్న అవగాహన లేమి, నాలెడ్జ్ లేదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే అక్కడ ఆ రోజు టాస్క్లో సంజన వాళ్ళ రెడ్ టీం వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు భరణి దగ్గరికి వెళ్ళి సుమనన్న అడిగాడు, ఏమని, ఆమెకు మాకు రీప్లేస్మెంట్ ఇవ్వు, ఆమె మాకు సరిగ్గా ఆడడం లేదు అని చెప్పి అడుగుతాడు. అయితే భరణి ఆ రోజు ఒప్పుకోడు. ఇక్కడ కూడా భరణిని నువ్వెందుకు రీప్లేస్మెంట్ అడగలేదంటే, అడిగాం సార్, ఎందుకు అడగలేదు అన్నాడు సుమనన్న. ఎందుకు చెప్పలేదు అంటే, చెప్పాం సార్, సంజనాతో మాట్లాడాను, చెప్పాను భరణి అన్నకు కూడా అంటే, భరణి అన్న కాదు అదేదో చెప్పావు అది ఇది అని చెప్పి దాన్ని మసిపూసి మారేడుకాయ చేశాడు. కానీ సుమనన్న చాలా క్లియర్గా ఆ రోజు అడిగాడు భరణిని. అయితే ఆ భరణి తెలివితేటలు ఏంటంటే, నాగన్నకు ఈ షో గురించి ఏమీ తెలీదు, నిల్ నాలెడ్జ్ అనే విషయం భరణికి తెలుసు. తర్వాత తనూజాను నీ బంధాలు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పారు. అప్పుడు కెమెరా మనకు భరణి క్లోజప్ వేస్తారు, కానీ యాక్చువల్ క్లోజప్ వేయాల్సింది రీతు క్లోజప్. రీతుతో ఉన్న బంధాన్ని ఆమె రీథింక్ చేసుకొని రీచెక్ చేసుకొని దాంట్లోంచి బయటపడాలి ఆమె. ఇక్కడ నువ్వు మానిటర్ బ్యాడ్జ్ పోతే ఎందుకు దాని గురించి ఫైట్ చేయలేదు, ఫైట్ ఫర్ యువర్ రైట్ అన్నారు. ఆ భరణి అన్నకు చెప్పుకుని ఏడ్చాను అంటే, వెన్నుపోటు పొడిచినోడి దగ్గరికే పోయి ఏడిస్తే ఏం లాభం అన్నారు. అంటే భరణిని తనుజాను సపరేట్ చేయాలి అనుకుంటున్నాడు బిగ్ బాస్. అదే విషయం సండే ఎపిసోడ్లో కూడా చేశారు. యాక్చువల్గా వాళ్ళు 3 ఐటమ్స్ తీసుకొచ్చి పగలగొట్టమంటున్నారు కదా, వాళ్ళు యాక్చువల్గా బ్రేక్ చేయమన్నది థింగ్స్ను కాదు, వాళ్ళ మధ్యలో ఉన్న బాండ్ను బ్రేక్ చేసుకోమంటున్నారు వాళ్ళు. తర్వాత పోప్ పంచాయతీ వీడియో వేశారు. పోప్ పంచాయతీ మాత్రం తప్పు తనుజాది లేదు. ఎందుకంటే తనుజ కన్నడ అమ్మాయి, సంజన కూడా బెంగళూరు బేస్డే. సంజన చాలా క్లియర్గా ఈరుళ్ళి అంది. ఈరుళ్ళి అంటే కన్నడలో ఆనియన్స్. మామూలుగా ఇప్పుడు కన్నడ ఆ ఈరుళ్ళి అనే వర్డ్ తెలియని వాళ్ళకి ఏంటంటే, ఈమె ఏదో వెల్లుల్లి కారం అడుగుతూ ఉంది,
ఎల్లిపాయ కారం అంటా ఉంది, వెల్లుల్లి కారం అడుగుతూ ఉంది కదా, ఈమె ఎందుకు ఆనియన్స్ తక్కువ ఉన్నాయంటోంది అని డౌట్ వస్తుంది చాలామందికి. కానీ కన్నడలో ఈరుళ్ళి అంటే ఆనియన్స్ అని అర్థం. ఆమె యాక్చువల్గా ఏంటంటే ఆనియన్స్ అన్నీ వేసి ప్రాపర్ పోపు అంటే ఈ తిరగమోత రైస్ కావాలని ఆమె కోరుకుంది. ఈ తిరగమోత రైస్కి కావాల్సిన ఆ పోపు అది కూడా ఒక పెద్ద గిన్నె నిండా కావాలంట ఆమె. ఎందుకంటే ఆమె యాక్చువల్గా టెనెంట్స్కి ఇద్దామనుకుంది. దాంట్లో కొంచెం ఆమె దాచిపెట్టుకొని 2-3 సార్లు 4-5 సార్లు తిందామనుకుంది. సో అక్కడ ఇష్యూ రేజ్ అయింది. తర్వాత మీరు ఇంకొక పాయింట్ నోటీస్ చేసి అబ్జర్వ్ చేసుంటే, 1 స్పూన్ పంచదార కోసం అంటే ఈ మీద చపాతీలో పంచదార వేసుకొని తింటుంది. స్వీట్ చపాతీ గుర్తుందా మీకు అందరికీ? నాన్ స్టాప్ ఓటీటీలో హమీదా పేరు స్వీట్ చపాతీకి ఆజ్యురాలు, దానికి బీజం వేసింది బిగ్ బాస్లో హమీదా. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్. అక్కడ పంచదార గురించి 1 స్పూన్ పంచదార కూడా నిన్ను అడగాల అంటున్నారు కదా. 2 రోజుల నుంచి లైవ్లో వాళ్లకు టీలోకి కూడా పంచదార లేదు. పంచదార అయిపోవచ్చింది, పూర్తిగా అయిపోవచ్చింది. ఉన్న కొంచెం రిజర్వ్గా పెట్టుకున్నారు ఎమర్జెన్సీ యూజ్ కోసం. టీ కూడా వితౌట్ షుగర్ తాగుతున్నారు అందరూ. ఏది వీక్ అయిపోకముందే 2 డేస్ ముందే, ఆ తర్వాత ఇంకా 2 డేస్ మిగిలి ఉంటుంది వాళ్ళకు. మనం లైవ్ చూస్తున్న రోజు అంటే 3 డేస్ ముందే, వీక్లో 4 డేస్కే షుగర్ అయిపోయింది. అంత లిమిటెడ్ రిజర్వ్స్ ఉన్నప్పుడు వాటిల్ని కొంచెం పొదుపుగా వాడడం అనేది తప్ప రైటా? ఒక ఫుడ్ మానిటర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రేషన్ను ప్రాపర్గా మేనేజ్ చేయడమే కదా. అదే కదా తనుజ చేస్తూ ఉంది. దాన్ని ఈమె రప్చర్ చేసి దాన్ని ఏదో పెద్ద ఇది చేసేస్తే దాన్ని నమ్మేవాళ్లను వాళ్ళ పాపానికే వదిలేద్దాం మనం. తర్వాత శ్రీజాకు సిల్వర్ ఇచ్చారు. క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉండు, ఏదైనా మాట్లాడితే క్రిస్ప్గా కట్ చేయి. ఏది కట్ చేసినా అంటే 3 పాయింట్లు 4 పాయింట్లు 5 పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయాన్ని లాగకు అనవసరంగా అని చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అదే విషయాన్ని సజెస్ట్ చేశారు శ్రీజాకు. శ్రీజ డైరెక్ట్ నామినేషన్స్లో లాస్ట్ నామినేషన్ చేయడానికి వచ్చింది శ్రీజ. దగ్గరగా 2 గంటలు 2.5 గంటలు మాట్లాడింది శ్రీజ. ఆఖరికి బిగ్ బాస్ కూడా శ్రీజ మీ నామినేషన్ అయిపోయిందా అని అడిగాడు. అంటే ఇంక అన్న ఆపమ్మ తల్లి అని బిగ్ బాస్ దగ్గర నుంచే వాళ్ళకు నోటిఫికేషన్ వచ్చింది. అయినా కూడా ఆపలేదు శ్రీజ. అది ఆపుకుంటే శ్రీజ ఈజ్ విన్నింగ్ మెటీరియల్. తర్వాత రీతుకు సిల్వర్ ఇచ్చారు. రీతు ఏదో చెప్పింది, అది నాకు తెలిసి నాగన్నకు కూడా అర్థం కాలేదు. సోదిరా స్వామి అనుకున్నాడు నాగన్న కూడా. తర్వాత దివ్య గుడ్ అన్నారు. తర్వాత రాము నువ్వు అసలు కాంపిటీటర్గా వస్తున్నావంటే చూసేవాళ్ళ గుండెల్లో దడదడా అన్నారు. ఎక్కడ నాగన్న? ఏ రోజు ఎప్పుడు కనపడింది నీకు అది? ఎవరు భయపడ్డారు అంతగా? ఇమ్యూనిటీ టాస్క్లో రీతు పట్టుకొని కింద పడేస్తే విడిపించుకోలేకపోయాడు రాము. ఓకే, క్యాప్టెన్సీ టాస్క్ ఒక్కదాన్నే రిఫర్ చేస్తూ ఉంటే ఓకే. ఎందుకంటే రీతుతో అంత హెవీ బూత్ను అంతసేపు లాగి పట్టుకోవడము నిజంగా ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటుంది. మొత్తం వాళ్ళ స్టామినా అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోయి ఉంటుంది. కానీ వదలలేదు రాము. గ్రేట్. అది నిజంగా ఆ సీను గ్రేట్. అది నిజంగా రీతు రాము ఇద్దరు అప్రిసియేషన్కు అర్హులే ఆ టాస్క్ వరకు. తర్వాత డిమాండ్ పవన్కి అయితే నువ్వు బంధాల్లో చిక్కుకోకు అని చెప్పలేదు. అంటే నువ్వు నీ ట్రాక్ను కంటిన్యూ చేయి అన్నారు. అంటే ఈ దరిద్రం మనకు తప్పదు. అంటే డిమాండ్ పవన్ అన్నా పోవాలి, రీతు టాప్ 6లో రీతు ఎలిమినేట్ అయ్యేదాకా అన్నా ఈ దరిద్రం మనకు తప్పదు, భరించాల్సిందే మనం. కళ్యాణ్ పుల్రాజాకు నువ్వు జెన్యున్గా బాధపడ్డావు, జెన్యున్గా మోసపోయావు అని చెప్పారు. నిజంగానే జెన్యున్గా బాధపడి ఉంటే, జెన్యున్గా మోసపోయి ఉంటే ఆ విషయం నొక్కి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకైతే ఎక్కడా కనిపించలేదు అతనిలో జెన్యున్గా బాధ కానీ, జెన్యున్గా మోసపోయిన ఇది కానీ ఎక్కడా కనిపించలేదు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఒక 2 సెంటెన్సుల్లో ఆ టాస్క్ని కంక్లూడ్ చేయాలంటే దాని వెనక ఏదో పెద్ద ఇది జరుగుతూ ఉంది కదా. సొంతంగా స్వయంకృత అపరాధం అది కళ్యాణ్ది. కళ్యాణ్ యాక్చువల్గా ఫస్ట్ శ్రీజాకి ఏం చెప్పాడంటే
ఫస్ట్ ఇమ్మును, తర్వాత రామును, ఆ తర్వాత రౌండ్లో రీతును అని చెప్పాడు. అంటే గేమ్ అంతా వీళ్ళిద్దరే కలిసి ఆడుకుంటారేమో, ఇంకెవరికి ఏం ఛాన్స్ ఉండదేమో. ఈ బుర్రలేని కళ్యాణ్ అలా చెప్పాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక ఏది బూత్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాక అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది ఇమ్ముకు కళ్యాణ్కు. ఆ డిస్కషన్లో ఇమ్ము కళ్యాణ్ కలిసి ఆడదామని డిసైడ్ అయ్యారు. కలిసి ఆడాలంటే ఇమ్ముని తీసేయకూడదు కదా ఫస్టే. శ్రీజ ఎక్కడ మళ్ళీ ఫస్ట్ ఇమ్ముని తీసేస్తుందో అని మళ్ళీ వెళ్ళి శ్రీజకు మళ్ళీ చెప్పాడు, ఇమ్మును కాదు రామును తూచని. కానీ ఈలోపే శ్రీజకు రితుకు మధ్యలో డిస్కషన్ జరిగిపోయింది. అక్కడ ఇమ్మును రామును రీతును అని ఒక ఆర్డర్ చెప్పింది శ్రీజ. తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని మళ్ళీ రీతు వెళ్ళి మళ్ళీ అడిగింది శ్రీజను. అడిగితే శ్రీజ ఇదంతా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా అది అక్కడికి వెళ్ళాక చూస్తాము, నాకు ఓన్లీ ప్రయారిటీ కళ్యాణ్, అక్కడికి వెళ్ళాక నేను దాన్ని బట్టి డిసైడ్ అవుతాను అన్నట్లుగా చెప్పింది. సో ఇక్కడ శ్రీజ తప్పు కాదు ఇదంతా, నిజం చెప్పాలంటే కళ్యాణ్ తప్పు. కళ్యాణ్ చేతులారా చేసుకున్నాడు. శ్రీజ అలా చెప్పేసరికి వచ్చి రితు పవన్కు తీసిపారే కళ్యాణ్ అని చెప్పింది, తీసేశాడు. పైగా రీతు కళ్యాణ్తో వాష్రూమ్లో మాట్లాడినప్పుడు పోనీ అక్కడన్నా ఆమెకు క్లియర్ పిక్చర్ ఇచ్చుంటే, క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అక్కడ కూడా మనోడు అతి తెలివికి పోయాడు. అతి తెలివికి పోయి ఎట్లా చెప్తాము, మన చేతిలో ఏముంటుంది, వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వీళ్ళ చేతుల్లో ఉంటుంది అని ఏదేదో మాట్లాడాడు తప్ప క్లారిటీ ఇవ్వలేదు రీతుకు. మనం లాస్ట్ రౌండ్ దాకా ఉందాం మన ఇద్దరం మనలోనే ఎవరో ఒకళ్ళు క్యాప్టెన్ అవ్వాలి అని ఒక్క మాట అని ఉంటే వేరేగా ఉండేది పరిస్థితి. నేను అసలు నిన్ను నమ్మలేను అని రీతు మొహమ్మద్ చెప్పేశాడు కళ్యాణ్. తర్వాత భరణిని ఇక్కడ పులిరాజాకు ఎక్కడా చిక్కుకుపోకు, పులిరాజా వేషాలు తగ్గించు అంటే మానే పులిరాజా వేషాలు, తనుజ జోలికి పోవద్దు అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. ఎందుకంటే ఇతను వేసే వేషాలు చాలా ఆడ్గా ఉన్నాయి నిజంగా. తనుజ ఏజు మార్చ్ 5 అనుకుంటా 97, ఆమె ఏజు 28 ఇయర్స్, వీడు 23 ఇయర్స్. వీడికి ఏంటి తనుజాతో ట్రాక్ అసలు, ఏంటి ఆ తాపత్రయం? పోనీ లవ్లో ఎక్కడన్నా పోనీ వీడు నిజంగానే తనుజాను మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాడా అంటే ఏమాత్రం ఎమోషన్ కనపడదు. తనుజ చుట్టుపక్కల కనపడితే లస్ట్ తప్ప లవ్ కనపడదు ఇతని చేష్టల్లో. తర్వాత భరణిని అంకుల్ను లేపి, నువ్వు రేలంగి మావయ్యలాగా యాక్ట్ చేస్తున్నావమ్మా, తగ్గించి ఇంకా చాలు ఏ స్నేషాలు, నువ్వు అందరినీ కింగ్ మేకర్ అనుకుంటున్నావు, మిగతా వాళ్ళని క్యాప్టెన్లను చేసేద్దాం అనుకుంటున్నావేమో, నువ్వెప్పుడు అయ్యేది అని అడిగారు నాగన్న. తర్వాత మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడారు. మాస్క్ మ్యాన్ గురించి నేను ఎలిమినేషన్ అనాలిసిస్ అని ఒకటి మాట్లాడాను. దాంట్లో నేను ఏవైతే చెప్పానో బిగ్ బాస్ టీంకు ఏ విషయాలు ఇతనిలో నచ్చవు అని చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా అవే చెప్పారు చూడండి. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. సంజన మెడలో బోర్డు వేశారు, దొంగలు బోర్డు వేశారు. వేసాక ఆమెను టెనెంట్ని చేశారు. టెనెంట్ని చేసి టెనెంట్స్ని అందరినీ మీరందరూ యునానిమస్గా అందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒకళ్ళను ఓనర్ చేయండి అంటే అందరూ ఏకాభిప్రాయంతో సంతోషంగా ఎలుగెత్తి చాటారు హరీష్ అని. ఎందుకంటే ఇది అతని మీద ప్రేమతోనో అభిమానంతోనో అతన్ని ఓనర్ చేయాలనుకోవడం కాదు, అతన్ని టెనెంట్గా ఉండకుండా వదిలించుకోవడం అంటారు దాన్ని. కానీ మాస్క్ మ్యాన్ మాత్రం బ్లాక్ మాస్క్ వైట్ మాస్క్ పర్ఫెక్ట్గా పెట్టాడు అనిపించింది నాకైతే. పులిరాజా కూడా తెలివితేటలు లేవు, బుర్ర లేదు, అమాయకుడు అంతే. కానీ వాడేంటంటే వాడి ప్రాబ్లం ఏంటంటే వాడు మైండ్నో మనసునో నమ్ముకోట్లా, వేరే ఏదో పార్ట్ వాడిని పని చేపిస్తుంది ఈ పనులన్నీ. కామాంధుడు అయిపోయాడు అంతే. దాంట్లోంచి బయటకు వచ్చాడంటే అతను మంచి ప్లేయరే. మళ్ళీ ప్రస్తుతం కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు. ఇక ఫ్లారాను 2 వీక్స్ డైరెక్ట్గా ఎందుకు నామినేషన్స్లో పెట్టారు చెప్పండి చూద్దాం. ఆమెను వదిలించుకోవాలనుకుంటున్నారు ఇంకా బిగ్ బాస్ టీం. ఎందుకంటే ఆమె వాళ్ళు కోరుకున్న డ్రామా సెంటిమెంటు పండించలేకపోయింది. ఎక్కడైతే వాళ్ళు ఆమెకు ఆపర్చునిటీ ఇచ్చారో అక్కడ ఆమె ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయింది, క్యాష్ చేసుకోలేకపోయింది. కాబట్టి ఇంకా ఈమెతో మనకు అవసరం లేదు, ఈమెను వదిలించేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఈమెనే కాదు, సుమనన్నను కూడా వదిలించుకుంటారు త్వరలోనే. సుమనన్నకు రాముకు ఒక టాస్క్ పెట్టారు, నలుగురిని వాళ్ళల్లో ఉన్న ఫ్లాస్ మిస్టేక్స్ ఏంటి తప్పులు ఏంటి చెప్పు అని. అక్కడ సుమనన్న పక్కా సేఫ్ గేమ్ ఆడాడు. అక్కడ యాక్చువల్గా రాముకు సుమనన్నకు ఆపర్చునిటీ ఇవ్వాల బిగ్ బాస్, వాళ్ళను ఎక్స్పోజ్ చేశాడు ఈరోజు, ఐ మీన్ సండే ఎపిసోడ్లో.
సండే ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే రితుకు ఆస్కార్ అవార్డో భాస్కర్ అవార్డో ఇవ్వాలి. ఆమె నిజంగా ఆమె పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఆమె సేవ్ అయినప్పుడు ఆ పర్ఫార్మెన్స్కు కనీసం ఆస్కార్ అవార్డు కాకపోయినా భాస్కర్ అవార్డు అయినా ఇవ్వాల్సిందే. తనుజ, ఇమ్ము మీ ఇద్దరి మధ్యలో ఏదైతే బాండ్ ఉందో అది బాగా వెళ్తూ ఉంది జనాల్లోకి. దాన్ని కంటిన్యూ చేయండి. అదే నడుము గిల్లుడు ఇవన్నీ ఆ సీన్, ఎందుకంటే దాంట్లో అర్థం పరమార్థం ఏంటంటే ఆ సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనం. అక్కడ అర్థం పరమార్థం ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. తనుజ ఇమ్ము మధ్యలో ఏదైతే ఇది నడుస్తూ ఉందో ఆ ఫన్ జనాల్లోకి బాగా ఎక్కుతూ ఉంది. మీరు అలాగే కంటిన్యూ అవ్వండి అని చెప్పారు. ఇక పులిరాజా 1, 2 ఇద్దరిని యాక్టివిటీ రూమ్లోకి పిలిచారు. 3 పజిల్స్ ఇచ్చారు. 3 పజిల్స్లో నాకు తెలిసి ఈ 10 కాయిన్స్ పజిల్ ఏదైతే నేను థంబ్నెయిల్లో పెట్టానో అది కొంచెం టఫ్. మిగతావి 2 చాలా ఈజీ. అవి కూడా చేయలేకపోయారే వాళ్ళు. సో ఇక్కడ ఈ టాస్క్లో ఆ కళ్ళు ఐడెంటిఫై చేసే టాస్క్ ఏదో జరిగింది కదా, ఆ టాస్క్లో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే పులిరాజా డ్యాన్సు తనుజాతో చేయాలని కోరుకున్నాడు. పైగా గెలిచావు కదా, నువ్వు ఏదన్నా ఒక ఐటెం తీసుకొచ్చి, లగ్జరీ ఐటెం తీసుకొచ్చి ఎవరికైనా ఇవ్వు అని చెప్తే వెళ్ళి కాఫీ తెచ్చి తనుజాకి ఇచ్చాడు. అక్కడ శ్రీజ అతనికి అంతగా సపోర్ట్గా అండదండగా నిలిచింది. అతని వెనకాల వెన్నెముకలాగా నిలబడింది. అతనికి అవసరమైన ప్రతిసారి అతనికి సపోర్ట్గా నిలబడింది. ప్రియా ఎలిమినేట్ అయ్యి ఏడుస్తున్నప్పుడు చెప్పింది, నేను నీకున్నాను రా అని చెప్పింది. ఆ మాట మీద నిలబడి అతనికి అలాగే సపోర్ట్గా నిలబడింది. ఆఖరికి కిక్అవుట్ టాస్క్ కార్డు వాడి తనను ఎలిమినేట్ చేసినా కూడా అతన్ని క్యాప్టెన్ చేయాలని ఆరాటపడింది. శ్రీజ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది నిజంగా. అక్కడ వాడు ఎప్పుడైతే వెళ్ళి కాఫీ తీసుకొచ్చి తనుజాకి ఇస్తానన్నాడో అప్పుడు శ్రీజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కనీసం చికెన్ తెచ్చి నాకు ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేసింది. ఆ తర్వాత డెమాన్ పవన్ చికెన్ తెచ్చి ఇచ్చినా కూడా ఆమె ఎందుకో దాంతో సాటిస్ఫై అవ్వలేకపోయింది. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసిందో వాళ్ళు చేయలేదు కదా, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది శ్రీజ. వీడు మారడు, వీడు బాగుపడ్డు ఖచ్చితంగా ఈ పులిరాజా మాత్రం కళ్యాణ్. తర్వాత సరే శ్రీజ సేవ్ అయింది. సేవ్ అవగానే మన కామాంధుడు వెళ్ళి వెనక నుంచి హక్ చేసేసుకున్నాడు. ఆ రకంగా చూపించాడు తన సంతోషం. కానీ ఆమె కోరుకున్న చికెన్ మాత్రం ఇవ్వలేదు. తర్వాత అల్టిమేట్ సీన్ ఏంటంటే దివ్య మాస్క్ మ్యాన్ ఇద్దరు లోపలికి వెళ్ళారు. మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యాడు. దివ్య ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. దివ్య ఎలిమినేషన్ టాస్క్లో నిలబడి చాలా స్ట్రాంగ్గా చెప్పింది, నేను ఏడవను, మీ చేత అయితే ఏడిపించండి అని చెప్పింది. బిగ్ బాస్ ఏడిపించి చూపించాడు పాపం ఆమెకు. ఎవరితో అన్నా పెట్టుకోగానే మనతో కాదు అని చూపించాడు దివ్యకు బిగ్ బాస్. ఇప్పుడు అంతా అయిపోయిందిలేండి, ఇంకేం లేదు. మాస్క్ మ్యాన్ మాస్కులు పెట్టాడు, వాళ్ళ గురించి చెప్పాడు. అది కూడా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ మీకు పజిల్ మీరు ఒకవేళ చాలామంది నాకు తెలిసి సాల్వ్ చేయగలరు దాన్ని. ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు అది ఒక ట్రయాంగిల్, 4 కాయిన్స్, ఆ పైన 3 కాయిన్స్, ఆ పైన 2 కాయిన్స్, ఆ పైన 1 కాయిన్ ఉంది కదా. ఇప్పుడు కింద ఉన్న 4 కాయిన్స్లో ఆ పక్కన ఈ పక్కన చివరున్న 2 కాయిన్స్ తీసేయండి. తీసేసి వాటిని తీసుకెళ్ళి 2 కాయిన్స్ ఉన్నాయి కదా పైన, ఆ 2 కాయిన్స్కు ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టండి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఇది? ఇప్పుడున్న పొజిషన్ ఏంటి? 1 కాయిన్ పైన ఉంది, దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. 3 కాయిన్స్ కదా మీరు కదిలించవచ్చు, దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చెప్పండి? పైన 4 కాయిన్స్ ఉన్నాయి, కింద 3 కాయిన్స్ ఉన్నాయి, ఆ కింద 2 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పక్కన తీసి పెట్టిన కాయిన్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఆ ట్రయాంగిల్కు కింద పెట్టేసేయండి. పెట్టేస్తే ట్రయాంగిల్ రివర్స్ అయిపోతుంది. కింద 4 ట్రయాంగిల్ పైన 4 డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లోకి వచ్చేస్తుంది. చాలా సింపుల్, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. లేకపోతే మళ్ళీ వినండి, పర్వాలేదు. అయితే ఈసారి నెక్స్ట్ నా దీనికి బాబు లాంటి ఒక పజిల్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నా అనాలిసిస్లు వినడానికి వచ్చే వాళ్ళల్లో ఇమ్మెచ్యూర్ పీపుల్, నిబ్బీలు చాలా తక్కువ మంది. కొంచెం ఎడ్యుకేటెడ్, కొంచెం మెచ్యూరిటీ ఉన్నోళ్ళే నా అనాలిసిస్లను ఇష్టపడతారు. కాబట్టి ప్రతిసారి ఒక మంచి పజిల్ ఇద్దామనుకుంటున్నా. నిజంగా బాగా మీ మెదడుకు మేత లాంటి మంచి పజిల్స్ ఇస్తాను. నెక్స్ట్ దీన్ని మించిన పజిల్ ఒకటి ఇస్తాను నేను.